గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వాణీస్ టైలర్. పైపింగ్ ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్ క్లాత్స్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి, స్ట్రైట్గా చేసుకోకూడదు. తర్వాత దీన్ని ఇలా అటాచ్ చేసి ఒక స్టిచ్ వేయాలి. తర్వాత ఇలా కట్స్ పెట్టాలి. చూసారా, ఈ విధంగా కట్స్ పెట్టాలి అక్కడక్కడ. తర్వాత ఇందులో పైపింగ్ థ్రెడ్ పెట్టి ఈ క్లాత్తో సహా మొత్తం వెనకాలకు అనేసేయాలి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఇటు సైడ్ ఉండేలాగా మిగతా క్లాత్ మొత్తం ఈ విధంగా వెనకాలకు అనేసేయాలి. ఇలా పట్టుకోవాలి టైట్గా. ఫుట్ చేంజ్ చేయని అవసరం లేదు, నార్మల్ ఫుట్తోనే పైపింగ్ చేయవచ్చు. చూడండి, ఇలా ఎడ్జెస్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. థ్రెడ్ ఎంత ఉందో అంతే క్లాత్ ఉంచాలి, రిమైనింగ్ క్లాత్ మొత్తం వెనకాల కనేసేయాలి. ఈ విధంగా ఇలా థ్రెడ్ పట్టుకొని ఇలా వెనకాలకి క్లాత్ అనేస్తూ ఇలా ఎడ్జెస్లోనే స్టిచ్ వేయాలి. చూడండి, స్టిచ్ అసలు కనబడట్లేదు. ఇలా చేస్తే లోడింగ్ పైపింగ్ అంత నీట్గా పైపింగ్ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. చూసుకోండి, నేను ఫుట్ చేంజ్ చేయలేదు. చూడండి, ఇలా నీట్గా పైపింగ్ వస్తుంది. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.